మాధవి గారు, రెడ్డప్ప గారు, మాధవి గారు. ఎంతోమంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ కార్మికులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. నేను గత సంవత్సరం ఇదే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా మంత్రి గారిని 1 లక్షకు పైగా ఉన్న రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్లు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త విభాగంగా చేర్చవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. కానీ దానికి సంబంధించి పురోగతి కొంతమేర ఉన్నా కూడా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు అధ్యక్ష. మనం ఒక్కరోజు కూడా రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ లేకపోతే బతకలేని స్థితిలో ఉన్నాం అధ్యక్ష. లక్షల మంది కార్మికులు ఈ యొక్క రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాగనే అధ్యక్ష, వీరిని ఈ కార్మిక శాఖలో చేర్చని కారణంగా ఈ టెక్నీషియన్లు అసంఘటిత రంగ కార్మికులుగాను, గుర్తింపు లేని అన్రికగ్నైజ్డ్ కార్మికులుగాను మిగిలిపోతున్నారు అధ్యక్ష. ఏ సంక్షేమ పథకాలు కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ వీళ్ళకి అందటం లేదు అధ్యక్ష. అలాగనే చాలా బీదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క విభాగంలో. కాబట్టి అధ్యక్ష, ఈ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ను కార్మిక శాఖలో చేర్చి ఒక కొత్త విభాగంలో చేర్చేందుకు మంత్రి గారు కొంచెం స్పీడ్గా ఈ యొక్క కార్యరూపం చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 15 సంవత్సరాల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకమైన షుగర్ ఫ్యాక్టరీ మూసివేయబడింది అధ్యక్ష. అందులో పనిచేసిన ఎంప్లాయీస్ 3000 మంది పైగా ఉన్నారు అధ్యక్ష. ఇది నేను గతంలో కూడా సీఎం గారి దృష్టికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను అధ్యక్ష. అక్కడ 126 ఎకరాల పొలం ఉంది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి. అదంతా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష. ఆ 3000 మంది ఎంప్లాయీస్లో ఆల్రెడీ సుమారు 2000 మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా 1000 మంది ఉన్నారు. వాళ్ళు తిరిగి కనీసం ఆ ఎంప్లాయీస్కి దయచేసి పేమెంట్ ఏమైనా ఇవ్వగలిగితే అధ్యక్ష, వాళ్ళ కుటుంబాలు లబ్ధి పొందుతాయని మీ ద్వారా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి, సీఎం గారికి తెలుపుకున్నాను అధ్యక్ష. తక్షణమే దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు. ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు చూస్తుంటే నిజంగా ఇది అంకెల పద్దు కాదు, ఇది బీసీల ఆత్మగౌరవ పత్రంగా చెప్పవచ్చు అధ్యక్ష. గతంలో ఎన్నడూ లేని విధంగా 51,021 కోట్లు బీసీ సంక్షేమం కోసం కేటాయింపు కూటమి ప్రభుత్వం బీసీల పట్ల చూపిస్తున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది అధ్యక్ష. తనకు తానే పోటీ అనే విధంగా 2025-26 కేటాయింపుకి రెట్టింపుగా కేవలం సంక్షేమానికి మాత్రమే కాక బీసీల నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా, బీసీలు ఆర్థికంగా బలపడే విధంగా మరియు వారి పురోగతికి ఊతాన్నిచ్చే మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టి కృషి చేయడం ఎంతో సంతోషదాయకం అధ్యక్ష. ప్రత్యేక ఆకర్షణగా ఆదరణ 3.0 కింద 1000 కోట్లు కేటాయించడం, ఉచిత కరెంటు కింద 600 కోట్లు కేటాయించడం, బీసీ హాస్టల్స్ పురోగతికి దాదాపుగా 300 కోట్లు కేటాయించడం, ఎన్టీఆర్ విదేశీ విద్యాధరణ కింద ఏకముక్తంగా అత్యధికంగా కేటాయింపుగా 3,838 కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. మొదటి నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు బీసీల అభివృద్ధికి ఎన్నో పథకాలు, విధానాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. కేవలం ఓట్ల కోసమే నిమ్న కులాలపై కపట ప్రేమ చూపిన గత ప్రభుత్వం బీసీల, ఎస్సీల, ఓసీల అని కాక కేవలం 2 సీల కోసం కృషి చేసింది అధ్యక్ష. సి ఫర్ క్యాష్, సి ఫర్ చైర్ అనే నినాదంతో ముందుకు వెళ్ళింది మనందరం చూసాం అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అబద్ధపు ప్రమాణాలకు గురైన వాటిలో బీసీ భవనాలు ముఖ్యంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. బీసీ భవనాలు కేవలం భవనాలు మాత్రమే కాదు, అవి ఆయా కులాల ఆత్మగౌరవానికి మరియు సామాజిక వికాసానికి ప్రతీకలు అధ్యక్ష. మా బీసీలం చారిత్రాత్మకంగా వెనుకబడిన తరగతులం. తద్వారా సొంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వేదికలు లేని పరిస్థితి, శుభకార్యాలు తక్కువ ఖర్చుతో చేసుకునే లేని పరిస్థితి, అదేవిధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద బీసీ విద్యార్థుల శిక్షణ సెంటర్లు, లైబ్రరీలు లేని పరిస్థితి, కుల వృత్తులను ఆధునీకరించడానికి లేదా మహిళలకు ఉపాధి మార్గాల్లో శిక్షణ ఇవ్వడానికి ఏ సరైన సదుపాయాలు లేని పరిస్థితి,
కుల సమస్యల గురించి చర్చించడానికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి మరియు సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఉమ్మడి వేదిక లేని పరిస్థితి. అధ్యక్ష, మీ ముందు ఉంచిన ఈ పరిస్థితులన్నిటికీ ఏకైక పరిష్కారం ఒక బీసీ భవన్ ద్వారా లభిస్తుంది అధ్యక్ష. జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న మా గుంటూరు పశ్చిమ మరియు బీసీలు అధికంగా ఉన్న మా పశ్చిమ నియోజకవర్గంలోనే మన ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసి గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ బీసీ భవన నిర్మాణాన్ని ఈ బడ్జెట్లోనే త్వరితగతిన స్టార్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. బీసీలే తెలుగుదేశం పార్టీ వెన్నెముక అని బలంగా నమ్మే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీల రక్షణ కోసం ఆయన ఆలోచన విధానం ఎంతో లోతైనది. కులపరమైన దాడులను, వివక్షతలను రూపుమాపేందుకు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నది ఆయన ఆలోచన. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నేషనల్ బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు అధ్యక్ష. కావున నేటికి తక్కువ కులం పేరుతో జరుగుతున్న దాడులను, వివక్షతను పరిగణలోకి తీసుకొని త్వరితగతిన ఈ చట్టం చేయాలని మా బీసీల తరపున కోరుతున్నాను అధ్యక్ష. మరో కొన్ని మండలాల్లో కనీసం బీసీ హాస్టళ్ళు కానివ్వండి, వెల్ఫేర్ స్కూల్ కానీ లేని పరిస్థితి చూస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకు షావల్యపులం, బొల్లాపల్లి మండలం, వినుకొండ నియోజకవర్గంలో బీసీలు అత్యధికం అధ్యక్ష. కావున అక్కడ ఒక గురుకుల పాఠశాల మరియు బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాల ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్కువ విషయాలు తక్కువ సమయంలో చక్కగా చెప్పారు మాధవ్ గారు. కౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పూర్తిగా వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడే పలాస నియోజకవర్గంలో 3 మండలాల్లో ఒక మున్సిపాలిటీ ఉన్నాయి అధ్యక్ష. మందస మండలం, పలాస మండలం, వజ్రకొత్తూరు మండలం మరియు పలాస మున్సిపాలిటీ. వంశధార ఎడమ కాలువ ద్వారా పలాస మండలంలో కొంత భాగానికి, వజ్రకొత్తూరు మండలంలో కొంత భాగానికి, అలాగే పలాస మున్సిపాలిటీ కొంత భాగానికి మాత్రమే సాగునీరు అందిస్తున్నాం అధ్యక్ష. అయితే మందస మండలం మా పలాస నియోజకవర్గంలో అత్యంత పెద్ద మండలం. దాదాపు 41 పంచాయతీలు, 215 గ్రామాలతో కూడిన మందస మండలానికి వర్షాధారం మాత్రమే ఈరోజు సాగునీటికి ఆధారంగా ఉంది అధ్యక్ష. ఈ ఇబ్బందిని గమనించి 1987లో అప్పటి శాసనసభ్యులుగా ఉన్న నాన్నగారు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు గారి సహకారంతో కలింగతల ప్రాజెక్టు, డబార్ సింగ్ ప్రాజెక్టు, దామోదర్ సాగర్ ప్రాజెక్టును తీసుకొచ్చారు అధ్యక్ష. దాదాపు 11,500 ఎకరాలకి 3 ప్రాజెక్టులే ఆధారం అధ్యక్ష. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటికి రిపేర్లు నోచుకోలేదు అధ్యక్ష. దయచేసి ఇప్పటికే వాటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సదరు మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారి ఆర్డర్స్తోని అక్కడ అధికారులకు చెప్పి, ఎందుకంటే ఈ రిపేర్లు కానీ చేయించగలిగితే మరి వచ్చే 10-15 సంవత్సరాలకు కూడా అక్కడున్న రైతులకు ఇబ్బంది ఉండదు అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వంలో ఈ పని చేయించగలిగితే మందస మండల రైతులు కూటమి ప్రభుత్వానికి ఎప్పటికీ వారు మీకు మద్దతుగా ఉంటారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంచి సమస్య ప్రస్తావించారు. మహిళా శిశు సంక్షేమం మీద చర్చ. దయచేసి నా విజ్ఞప్తి, మహిళా శిశు సంక్షేమం అంటే మహిళా శిశువుల గురించే మాట్లాడమని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటూ ఇప్పుడు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఉమెన్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిమాండ్స్పై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సంధ్యారాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తును స్పష్టమైన దిశలా చెప్పే విధంగా ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా రూపొందించిన బడ్జెట్లో మహిళా మరియు శిశు సంక్షేమానికి 4,581 కోట్లు కేటాయించడం నిజంగా అర్చనీయం అధ్యక్ష. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది. అంత బలమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తేనే మహిళా సాధికారత కోసం మా నాయకులు ఎంత నిబద్ధతో ఉన్నారో తెలుస్తుంది అధ్యక్ష. మహిళలను ఉపాధి కోసం ఎదురు చూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. అందులో భాగంగా వడ్డీ లేని రుణ పరిమితి 5 లక్షల వరకు పెంచింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మహిళలకు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించారు అధ్యక్ష.
ఏడాదికి 1,00,000 మందిని మహిళా వ్యవస్థాపకులను తయారు చేయాలనే లక్ష్యంతో పెట్టుకుని 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ లక్ష్యాన్ని దృఢంగా అమలు చేస్తూ కుటుంబంలో ప్రతి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు అధ్యక్ష. ప్రస్తుత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం 9,958 అంగన్వాడీ కేంద్రాలని అప్గ్రేడ్ చేసింది అధ్యక్ష. 4,678 మినీ అంగన్వాడీ కేంద్రాలని ప్రధాన కేంద్రాలుగా మార్చింది. అప్గ్రేడ్ అయిన సెంటర్లో సహాయకులను నియమించి మరింత మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, ఆశా వర్కర్స్ వంటి వారు సెంటర్స్లో పిల్లలను కీలకమైన సేవలను అందిస్తూ వారు పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీని అందించడానికి ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సమగ్ర పోషకాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం, సప్లిమెంటరీ న్యూట్రిషన్ కార్యక్రమాలను విస్తరణ చేయడం వంటి కార్యక్రమాలు నిజంగా అభినందనీయం అధ్యక్ష. ఇక మా ప్రతిపాడు నియోజకవర్గంలో 21 మినీ అంగన్వాడీ కేంద్రాలకు గాను 18 కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చడం జరిగింది అధ్యక్ష. త్వరలోనే ఇంకొక 3 కేంద్రాలు మార్పు చెందబోతున్నాయి అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ అయిన కేంద్రాల్లో ఇప్పటికే సహాయకులకి నోటిఫికేషన్ కూడా వెలువడడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు ఈ మహిళా శిశు బడ్జెట్లో మన మంత్రివర్యులు ప్రవేశించిన డిమాండ్పై ఇందులో భాగంగా మా నియోజకవర్గంలో కూడా అంగన్వాడీ సెంటర్స్లో కొన్ని సదుపాయాలు, అదేవిధంగా వారికి సంబంధించి అందులో పనిచేసే హెల్పర్స్ అయితే, టీచర్స్ అయితే వారందరికీ కూడా ఈ బడ్జెట్ కేటాయింపులో మరిన్ని మా నియోజకవర్గానికి కూడా అందించాలి. ఈ డిమాండ్ను ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం, నేను శాసనసభ్యురాలుగానే కాకుండా ఉమెన్ వెల్ఫేర్ కమిటీలో కూడా నన్ను మెంబర్గా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కమిటీ మీటింగ్ అంటే ఏదో 4 గోడల మధ్య కాకుండా ఫీల్డ్ మీదకి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో మా ఫస్ట్ కమిటీ మీటింగ్ని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికి మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కలెక్టర్ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టి అక్కడ సంబంధిత విభాగాల అధికారులు అందరూ కూడా అక్కడ వారు అమలుపరిచే విధి విధానాలు, వారి ఆలోచనలు అన్నీ కూడా మాతో పంచుకోవడం జరిగింది అధ్యక్ష. అక్కడ కూడా సమావేశమే కాకుండా ఫీల్డ్ మీదకి వెళ్ళి అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేసి అక్కడ జిల్లాలో అన్నీ జరుగుతున్న విధి విధానాలు అన్నీ కూడా మేము చూడడం, నిజంగా అక్కడ వారందరూ మమ్మల్ని కలిసినప్పుడు కమిటీని ఏర్పాటు చేస్తారు కానీ ఇలా మా దగ్గరికి వచ్చి మీరందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చూడడం అనేది ఇదే మొదటిసారి అని మాకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి వల్లే మాకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డిమాండ్ని నేను సమర్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సాధికారతను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల భద్రత, పోషణ, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తుంది అధ్యక్ష. మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరగడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత చూపుతుంది అధ్యక్ష. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా రుణాల సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం అధ్యక్ష. తల్లికి వందనం పథకం 9,668 కోట్లు కేటాయించడం ప్రతి తల్లికి ఆర్థిక భరోసా అధ్యక్ష. మహిళలను ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి మహిళలు ఉపాధి ఇవ్వడం స్థాయికి కల్పించే స్థాయికి తీసుకెళ్ళడం మన గవర్నమెంట్ లక్ష్యం అధ్యక్ష. వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం,
అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ మహిళా ఆర్థిక బలంతో పాటు ధైర్యం కూడా ఇస్తున్నాయి అధ్యక్ష. మహిళలకి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో ఒక మహిళా వ్యాపారి తీర్చిదిద్దే కొనసాగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు 45% రిజర్వేషన్ అమలు చేయడం మహిళా సాధికారతపై గవర్నమెంట్ నిబద్ధతకు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాదు, వారి రోజువారీ జీవన వ్యయాన్ని తగ్గించేందుకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి పెద్ద ఊతం అధ్యక్ష. మహిళ ప్రయాణం భారం తగ్గితే కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది అని మనకందరికీ ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, తల్లి శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అంగన్వాడీ గురించి మనం మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, తల్లి తర్వాత తల్లులుగా అంగన్వాడీ కార్యకర్తలు మనకి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పాఠశాలలకి సెలవులు ఉంటున్నాయి కానీ, వేసవి సెలవులు ఉంటున్నాయి కానీ అంగన్వాడీలకి సెలవులు అనేటివి లేవు అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం 30 రోజులు చెల్లింపు వేసవి సెలవులు కల్పించాలి అధ్యక్ష. వాళ్ళకి కనీసం సంవత్సరాలుగా సేవ చేస్తున్న కార్యకర్తలకు పదవీ విరమణ సమయంలో తగిన గ్రాట్యుటీ లేదు అధ్యక్ష. దీర్ఘకాల సేవ చేసిన వారి భవిష్యత్తు భద్రత స్పష్టంగా ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ప్రస్తుత గౌరవ వేతనం సరిపోవటం లేదని కూడా చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అధ్యక్ష. కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా దశల వారీగా వేతనాలు పెంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే డిఏ లింకేజ్ వంటి విధానాలను కూడా పరిశీలించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రమాద బీమా అమలు పూర్తి స్థాయిలో జరగాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ వేతన ఉద్యోగులుగా కాకుండా కనీసం సెమీ గవర్నమెంట్ హోదా ఇవ్వాలని కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులే అయినప్పటికీ అన్ని పథకాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదని కూడా వాళ్ళు విన్నవించుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అర్హత ప్రమాణాలు, డేటా మిస్ మ్యాచ్, సాంకేతిక కారణాలతో పేర్లు తొలగిపోతున్నాయి అధ్యక్ష. ఈ అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎస్హెచ్జీల బలోపేతం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు కూడా కల్పించాలని, మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఈ మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు విధానంతో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మహిళలను బలపరచడం అంటే కేవలం పథకాలు ప్రకటించడమే కాకుండా ఆమెకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, వృత్తి భరోసా కల్పించడం కూడా మన మీద ఉంది అధ్యక్ష. ఈ గ్రాంట్ మద్దతు ఇస్తూ మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరిచే ఈ చర్యకు పూర్తిగా సహకారం అందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల అభ్యున్నతి ధ్యేయంగా పెట్టుకొని ఒక మహాసంకల్ప పత్రాన్ని సభ ముందుంచడం మన ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అధ్యక్ష. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి చెబుతుంది అధ్యక్ష. ఆ సంస్కృతికి రాజకీయ రూపం ఇచ్చింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. నాడు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఆ మార్గాన్ని మరింత బలపరుస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా వ్యవస్థ ద్వారా మహిళల చేతికి ఆర్థిక శక్తిని అందించి వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించారు అధ్యక్ష. ఈనాడు మన కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతిని కేవలం సంక్షేమ పరిమితితో చూడటం లేదు అధ్యక్ష. ఉమెన్ వెల్ఫేర్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ వరకు, అక్కడి నుంచి ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వరకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆధునిక ప్రపంచాన్ని అందిపుచ్చుకుంటుంది అధ్యక్ష. ఈ విజన్ మన బడ్జెట్లో 4 స్తంభాలపైన
ఆధారపడి ఉంది అధ్యక్ష. మొదటి స్తంభం చూస్తే ఆర్థిక స్వావలంబన. మహిళలు ఆర్థికంగా బలపడితేనే కుటుంబం బలపడుతుంది అధ్యక్ష. డ్వాక్రా మహిళల సాధికారత కోసం పావుల వడ్డీకే రుణ సాయం అందించేలా 2000 కోట్లు కేటాయించి విద్య, వివాహం మరియు స్వయం ఉపాధి అవసరాలకు కొండంత అండగా నిలిచాం అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ జీవనోపాధి మిషన్, అదేవిధంగా మహిళల రైతుల సాధికారత కోసం 30 కోట్లు వెచ్చిస్తూ మరి మహిళలను ఆర్థిక వ్యవస్థగా కీలక శక్తిగా మారుస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవ స్తంభం చూస్తే సామాజిక భద్రత అధ్యక్ష. సామాజిక భద్రత లేని చోట సాధికారత అసాధ్యం అధ్యక్ష. గత ప్రభుత్వం నిలిపేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ని 51.15 కోట్లతో పునరుద్ధరించి తల్లి బిడ్డల ఆరోగ్యానికి పహారా కాస్తున్నాం అధ్యక్ష. అహోరాత్రులు ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని 10,000కు పెంచిన ఘనత మన ప్రభుత్వానికి అధ్యక్ష. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ద్వారా 27,719 కోట్లు కేటాయించి వృద్ధులు, వితంతువుల జీవితాల్లో ఆత్మగౌరవాన్ని నింపాం అధ్యక్ష. మూడో స్తంభం చూస్తే గౌరవం మరియు స్వేచ్ఛ అధ్యక్ష. ఇంటికే పరిమితమైన మహిళలు సమాజంలో భాగస్వామ్యం కావాలంటే అవకాశాల దారులు తెరవాలి అధ్యక్ష. అందుకే స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణానికి 1,420 కోట్లు కేటాయించాం అధ్యక్ష. ఇప్పటి వరకు కోట్లాది మంది పైగా మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించారంటే అది మన ప్రభుత్వాన్ని విజయానికి నిదర్శనం అధ్యక్ష. అలాగే చదువుల తల్లికి భారం కాకూడదని చెప్పి తల్లికి వందనం ద్వారా మరి 9,668 కోట్లు కేటాయించి తల్లిని కుటుంబానికి కేంద్ర బిందువుగా నిలబెట్టాం అధ్యక్ష. ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం టికెట్ లేని ప్రయాణం మాత్రమే కాదు అధ్యక్ష, అది మహిళా లోకపు చైతన్యానికి మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవ ప్రయాణం అధ్యక్ష. ఇంకా నాలుగో స్తంభం చూస్తే మహిళా పారిశ్రామిక విప్లవం అధ్యక్ష. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలగన్న నవశకం అధ్యక్ష. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో ప్రతి ఇంట్లో ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే దశగా స్టార్టప్ విలేజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కోసం 72 కోట్లు కేటాయించాం అధ్యక్ష. ఆస్తి హక్కుతో పాటు ఇళ్ల నమోదులో మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ వారిని కేవలం గృహలక్ష్ములుగా కాక గృహ యజమానులుగా గౌరవిస్తున్నాం అధ్యక్ష. ఉద్యోగం కోసం ఎదురు చూసే మహిళ కాదు, ఉద్యోగాలు సృష్టించే మహిళే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అధ్యక్ష. సంక్షేమం అందుకోవటం కాదు, సంపద సృష్టించే మహిళా శక్తిని నిర్మించడమే మన నాయకుడి అసలైన విజన్ అధ్యక్ష. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీపం స్కీమ్ ద్వారా పొగచూరిన ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు నింపారు అధ్యక్ష. నేడు అదే దీపాన్ని దీపం 2 ద్వారా కోట్లాది మంది మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ రూపంలో మరింత ప్రకాశవంతం చేస్తూ మహిళల శ్రమను తగ్గించి వారి జీవితాల్లో వెలుగును నింపుతున్నారు అధ్యక్ష. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతో పాటు వారి భద్రత కూడా మన ప్రభుత్వానికి సర్వోన్నతం అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా పోలీస్ స్టేషన్స్లో మహిళా హెల్ప్ డెస్క్స్, అదేవిధంగా శక్తి బృందాలు, అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళల రక్షణకు కవచం కల్పిస్తున్నాం అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఈ బడ్జెట్ కేవలం అంకెల సమూహారం కాదు, 1.5 కోటి మంది ఆంధ్ర ఆడబిడ్డల ఆశల వారిది అధ్యక్ష. ఈ బడ్జెట్ని పూర్తిగా మద్దతు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. మహిళా శిశు సంక్షేమంపై మాట్లాడిన సత్యప్రభ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సౌమ్య గారు చాలా చక్కగా మాట్లాడినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం దగ్గర స్వర్ణముఖి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ స్వర్ణముఖి బ్రిడ్జ్ ఎప్పుడో 1980లో స్వర్ణముఖి నది పైన ఒక అటు మా నియోజకవర్గానికి అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి ఒక లో లెవెల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మానుకూర్ సెజ్ ఏర్పాటైంది అధ్యక్ష. దీనివల్ల ఎంతోమంది వేలాది మంది కార్మికులు అటు నాయుడుపేట నుంచి సెజ్కి వెళ్ళడానికి అదే బ్రిడ్జిని వాడుతున్నారు అధ్యక్ష. అలాగే ఆ సెజ్ నుంచి కూడా దగ్గర 300 వాహనాలు, భారీ వాహనాలు అదే దారిన ఆ బ్రిడ్జ్ మీదే వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఒకవేళ వరదలు వచ్చినా సరే ఆ నియోజకవర్గంలో అటు నాయుడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళడానికి కూడా ఆ బ్రిడ్జ్ మీదే ప్రయాణించడం వల్ల ఆ నీరు అక్కడికి వచ్చేయడం వల్ల చాలా రోజుల వరకు మనకు రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కిందకి లో లెవెల్గా ఉంది కాబట్టి అది హై లెవెల్కి చేయగలిగితే అటు, ఎందుకంటే ఇప్పుడు మన
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంపెనీలు కూడా ఎక్స్ట్రా తెస్తున్నారు కాబట్టి అటు కార్మికులు కానీ లేదా వాహనాలు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ బ్రిడ్జిని కొంచెం హై లెవెల్గా పెట్టగలిగితే అటు కార్మికులకి ఇటు వాహనాలకు కూడా రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఆర్ఎండ్బి మంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటుకి అటు అనుమతులు కానీ ఫండ్స్ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య మంత్రికి సంబంధం ఏంటమ్మా బ్రిడ్జ్? ఆర్ఎన్బి అది ఆరోగ్య మంత్రి ఉన్నట్టు కనపడింది. శ్రీమతి లోకం నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం ముందరే మొదలయ్యి ఎంతోమంది కార్మికులకి జీవితాన్ని ఇచ్చిన మా నియోజకవర్గంలో ఉన్న నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికుల దుస్థితిని ఈరోజు మీ ద్వారా కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ జూట్ మిల్లు గత కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా రన్ అవ్వట్లేదు అధ్యక్ష. రన్ అయిన దాని సమయంలో కూడా మన ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మన ప్రభుత్వం రాగానే ఒక ఏడాది మూసేశారు దాన్ని. చాలా ఫాలోఅప్ చేసిన తర్వాత మొన్ననే ఓపెన్ చేశారు, కానీ అక్కడ ఒక జనరల్ మేనేజర్ని కూడా వేయలేదు అధ్యక్ష. జనరల్ మేనేజర్ లేడు. 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులు ఏమైనా వాళ్ళ తాలూకా సమస్యల్ని చెప్దామన్నా కూడా అక్కడ వినే నాదుడు కూడా లేని పరిస్థితుల్లో ఆ జూట్ మిల్ ఈరోజు రన్ అవుతున్నది అధ్యక్ష. రెండవది ఏంటంటే ఆ జూట్ మిల్ వర్కర్స్కి గత 10 ఏళ్లుగా పిఎఫ్ సెటిల్మెంట్స్ అవ్వలేదు, గ్రాట్యుటీ సెటిల్మెంట్స్ అవ్వలేదు అధ్యక్ష. బెనిఫిట్స్, టెర్మినల్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వలేదు. 1600 మంది కార్మికులు ఈరోజు సఫర్ అవుతున్నారు. అందులో 100 మంది ఆల్రెడీ ప్రాణాలు కూడా కోల్పోయారు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ బెనిఫిట్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని చాలా రకాలుగా హెరాస్ చేసిన పరిస్థితులు కూడా మనం అక్కడ చూసాం అధ్యక్ష. అలాగే ఈఎస్ఐ డిడక్ట్ చేసి ఎంప్లాయీస్కి వాళ్ళ కార్మికులకి అది కట్టకపోవడం వల్ల వాళ్ళకి మెడికల్ బెనిఫిట్స్ కూడా రాలేదు అధ్యక్ష. ఖచ్చితంగా కార్మిక శాఖ మంత్రుల్ని ఈ విషయంలో చూడమని నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ కార్మికులందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడమని ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష.